వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? మనోవ్యాధి మందు. అంతేనా? ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. మంచి భోజన ప్రియుడు, రకరకాల రుచులు. మనకు మళ్ళీ చైనీసు గీనీసు కూడా తినేస్తాడనమాట. ఓ, వెరీ గుడ్. ఆ రకాలు ఈ రకాలు తేడా లేకుండా అన్నీ చక్కగా తినేవాడు. రుచిగా ఉన్నది ఇంకో రెండోసారి వడ్డించుకునేవాడు. కొంచెం సుఖవంతమైన జీవితం. ఏదో యుద్ధాలని, వేటలని, వ్యవహారాలని, రాజ్య విస్తరణని అటువంటివి ఏం లేవు పాపం. అక్కడ హాయిగా ఉండేవాడు. ఈ భోజన ప్రియత్వంతో పాటు కొంచెం కదలికలు తక్కువ. ఇప్పుడు వేటకెళ్ళాలి అవి అంటే వచ్చే వారం వేటకెళ్ళాలనుకో, ఇవాళ నుంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు మొదలుపెట్టాలి వాళ్ళు లెక్క ప్రకారం. సులగ్గా కదలాలిగా ఒళ్ళు. వేట లేదు అంటే ఎక్సర్సైజు నో. అక్కడి నుంచి యుద్ధాలు, పక్క వాళ్ళు ఎవరన్నా చొరబాట్లు వాళ్ళు వచ్చి మన మీద పడతారు. అప్పుడు మనం ఎంతసేపు సైనికుల్ని వాళ్ళని రెడీగా ఉంచాలి. రాజు కూడా బాగా కత్తిప్పటం, బాణాలు వేయటం ఏదో నేర్చుకోవాలి. దానికోసం కొంచెం ఎక్సర్సైజు మస్ట్. అవేం లేవు అంటే ఇవి కూడా నో. ఏమి అన్నిటికీ నోయే. తిండి మాత్రం ఎస్ వేళకి. అయితే ఏమైంది, ఆయనకు అప్పుడప్పుడు అనిపించేది నేను బరువు పెరుగుతున్నాను అని ఫీల్ అయ్యేవాడు ఆయన. కొన్నాళ్ళకి బాగా బరువు పెరిగానని తెలుసుకున్నాడు. ఆయనకు 40 ఏళ్ళు 45లో వచ్చినాయి. 50 ఇంకా రాల. పిల్లలు కలిగారు. పిల్లలు సంతానం బాగానే ఉంది. నానాటికి వస్త్రాలు కొత్త కుట్టించాల్సి వస్తుంది. నడక సులువుగా లేదు. పడుకుంటే ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తిరుగుతుంటే అబ్బా అనిపిస్తోంది. ఏమిటి నా ఒళ్ళు ఇలా బరువు పెరిగిపోతుందని ఆస్థాన వైద్యుల్ని పిలిచారు. పిలిచి నేను బరువు పెరిగాను, నా బరువు తగ్గించండి అన్నారు. వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు. బరువు తగ్గించాలంటే ఏం చేయాలి? మొదట తిండి తగ్గించాలి, తర్వాత ఎక్సర్సైజ్ పెంచాలి. అది ఆయన వల్ల కాదు, ఇది ఆయనకి రాదు. చాలా మనకు కూడా అంతే. ఎక్సర్సైజ్కి ఒక టైము అన్నది అసలు ఆయన జీవితంలోనే లేదు. ఓకే. ఆయన అవన్నీ ఎవరు చేస్తారు? ఏదైనా మందేసి తగ్గించండి అంటాడు. మందేసి బరువు తగ్గించడం ఎవరి వల్ల కాలేదు. నానాటికి బరువు 50 దగ్గర పడేసరికి మగవాళ్ళకి బొజ్జ వచ్చేస్తుంది. మనం కూడా చూస్తాంగా. ఇక పెరిగిపోతున్నాడు. ఒక నెలకి తేడా వచ్చేసేది. ఏం చేశాడు ఈయన? మంత్రులతో చెప్పాడు, నా బరువు తగ్గించేందుకు ఎవడైనా తగ్గిస్తానంటే వాడికి అర్ధరాజ్యం ఇస్తా అన్నాడు. రాజుగారు తలుచుకుంటే తెబ్బలకేం కొదవా మరే కదా. మరి అర్ధరాజ్యం. రాజు మంత్రులంతా ఆలోచించుకున్నారు. ఇట రాజుగారు బరువు తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తామనగానే ఊళ్ళో జనం అంతా పడిపోరు అర్ధరాజ్యం కోసం. అలా కాకుండా ఒక మంచి మార్గం చేద్దామని ప్రకటన సిద్ధం చేయించారు. బరువు తగ్గిస్తే అర్ధరాజ్యం, తగ్గించకపోతే అంతే కదా. అంతే అనేసరికి జనం ఎవరు రాలా. రోజు ఆ ప్రకటన ప్రకటించేవాళ్ళు ఊళ్ళో. రంగయాత్రలాగా కులశేఖరాళ్ళ వారి కాలంలో రోజు ఆయన రంగయాత్ర ప్రకటించేవాట. ఓకే. ఏమిటి? ప్రతిరోజు మేము రేపు పొద్దున్నే శ్రీరంగానికి బయలుదేరుతున్నాము, రాదలుచుకున్న వాళ్ళంతా రావండి హో ఏర్పాట్లు అవుతున్నాయి అనేవారు. ప్రతిరోజు ప్రకటించేవారు. ప్రకటిస్తే మొత్తం ఊళ్ళో వాళ్ళు చాలామంది, కొంతమంది సిద్ధపడేవాళ్ళు. తెల్లవారేసరికి రాజుగారికి ఎవరో ఒక భాగవతోత్తముడు వచ్చేవాడు. రాగానే నేను మాను, మీరు వెళ్ళండి అని అందరినీ పంపించేవాడు. ఆ రంగయాత్ర నిత్యము ప్రకటితమయ్యేది, కానీ ఆయన వెళ్ళేవాడు కాదు. అట్లా ఆయన మాత్రం వెళ్ళలేకపోయేవాడు. ఆయన వేరే వచ్చేవి. భాగవత సేవ చాలా గొప్పది. ఎవరైనా భాగవతోత్తముడు వచ్చాడంటే నేను వారిని సేవించుకోవాలిగా. అందుకని ప్రతిరోజు శ్రీరంగానికి ఒక బండి బయలుదేరేది అక్కడి నుంచి, కేరళ దేశం నుంచి. అలాగే ఈ రాజుగారు రోజు ప్రకటన. ఆయన ప్రకటించారా అని అడిగేవాడు. వీళ్ళు మేము ప్రకటించామనేవాడు. ప్రకటిస్తే ఎవడు వచ్చేవాడు కాదు. ఓకే. రావాలిగా ఎవరైనా, ఎందుకంటే ఉపయోగతులు ఇచ్చేస్తారు. కొంతమంది అందాక వచ్చి రాజుగారి మహాకాయాన్ని చూసి భయపడి ఎక్కడ తగ్గుతుందిలే అని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకనాడు ఒక గోసాయి వచ్చాడు. గోసాయి అంటే సరసంగ పరిత్యాగిలాగా కనపడతారు. వాళ్ళ దగ్గర ఏవో మాయాలు, మంత్రాలు, సిద్ధులు ఉన్నాయని అనిపిస్తుంది. అట్లా విచిత్రమైన వాళ్ళు అనమాట. బ్రహ్మచారులుగా ఉంటారు వాళ్ళు. వచ్చాడు ఆయన. ఏదో మామూలు బట్ట కట్టుకుని వచ్చి ఒక ఔపినధారిగా మాత్రమే ఉన్నాడు. సరే లోపలికి వచ్చాడు. రాజభవనం దగ్గరకు వచ్చి ఈ ప్రకటన చూసి వచ్చానని చెప్పాడు. భటులు ఆశ్చర్యపడిపోయి, ఇప్పటిదాకా ఎవరు రాలేదే, 6 నెలల నుంచి ప్రకటిస్తున్నాము, ప్రతిరోజు విసుగు విరామం లేకుండా అని చెప్పి ఈయన లోపలికి మోసుకుపోయారు. లోపలికి వెళ్తే మంత్రులు ఆయన స్క్రూటినీ చేయాలి ప్రోగ్రామ్ని. ఏమిటి సంగతి చెప్పండి, ఎలాంటి మందులు వాడతారు, మీరు ఏం వాడిస్తారంటే, మందులు వాడే ముందు లోపల నేను రాజుగారి జాతకం చూడాలన్నాడు. అనేసరికి మంత్రులు ఆశ్చర్యపోయి, జాతకం చూసి మందేస్తాడా? ఈయన ఎవరో జాతకం చూసి మందేస్తట్టండి అని రాజుగారికి చెప్పారు. ఆ మహానుభావుడు ఎవడో నేను కూడా చూడాలని ఆయన కూడా వచ్చేసాడు.
సభాభవనంలోకి. గోసాయి గారు రాజుగారు ఎదురు బదురుగా కూర్చున్నారు, మంత్రులంతా పరివేష్టించున్నారు. సరే జాతకం తెప్పించారు. ఈయన జాతకం అంతా చదివాడు, అక్కడ పడేసాడు. ఈయనకి మంది ఎందుకండి అనవసరంగా అనేసరికి అదేంటి అన్నారు. 1 నెల రోజులు ఈయన ఆయుష్, ఈ లోపల మళ్ళీ మందు మాకు అవన్నీ ఎందుకు, ఎలాగో నెలే అనగానే రాజుగారికి నిలుగుడ్లు పడ్డాయి. మంత్రులంతా ఆశ్చర్యపోయారు. అదేంటండి అలా చెప్తున్నారు, ఇప్పటిదాకా ఎన్నిసార్లు జాతకం చదివించాం, ఏనాడు ఇలాంటిది లేదు. అసలు రాజుగారు అల్పాయుష్కుడు అన్న మాట విల్లా. 50 ఏళ్ళు కూడా లేని ఆయన పోవటం అంటే అల్పాయుష్ అనే అనాలి. అంతేగా. అటువంటిది లేదంటే మీ ఇష్టం, నన్ను జైల్లో పెట్టండి తీసుకెళ్ళి, 30 రోజుల్లో ఈయన మరణిస్తాడు, మరణించాక వదిలేదురు కానీ కావాలంటే జైల్లో పెట్టండి, నన్ను నాకేం అభ్యంతరం లేదు అనగానే ముందు గోసాయి గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. పెట్టేశారు. మరి ఆయన ఒప్పుకున్నాడుగా, జైల్లో పెట్టారు. జైల్లో ఏముంది, ఆయన సన్యాస స్నానానికి అనుష్ఠానానికి ఏర్పరిచారు. గోసాయి కదా, ఆయన ఏదో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాడు, అందుకని ఆయన అక్కడ పెట్టారు. ఇక రాజుగారి వైపు చూస్తే రాజుగారి బికమొహం పడింది. ఆయన అన్నం తినేటప్పుడు నోరు సహించలేదు, విసుగ్గా ఉండేది. ఇంకేముంది 28 రోజులే, ఇంకేముంది 27 రోజులే, ఇంకేముంది 25 రోజులే అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకునేవాడు. ఒక పెద్ద క్యాలెండర్ ఏర్పాటు చేసుకుని తనకు లభించిన రోజులని టిక్కులు పెట్టుకున్నాడు. మెల్లిగా సభాభవనంలోకి రావడం మానేశాడు, వంటశాలలోకి రావడం మానేశాడు. వాసన వస్తుంటే ఏమిటి వాసనలు, ఇవన్నీ వండుతారేంటి, అసలే నేను చచ్చిపోతుంటే అన్నాడు. వంటలు మానేశారు. రకరకాల రుచులు వండేవాళ్ళు, 3 పూట్ల 3 పొద్దులా తినేవాడు. పోయింది, 1 పొద్దులోకి వచ్చింది. కంచం పోయింది, గిన్నె వచ్చింది, జావ వచ్చింది, సగమే అందులో. ఆహారం 0. చాలా దిగులుగా ఉండేవాడు, బతిమలాడేవాళ్ళు. ఇంత జ్యూసో అంత జావో పట్టించేవాళ్ళు బలవంతంగా. ప్రజలతో జనాలతో కలవడం మానేశాడు, చుట్టాలతో మాట్లాడడం మానేశాడు. మంత్రులు వస్తే వాళ్ళ వైపు నిరాసక్తంగా 2 రోజుల్లో పోతాం, మనకెందుకు ఈ రాజకీయాలు, తిక్మాల రాజకీయాలు, అలా పడుకుని ఉండేవాడు. 30వ రోజు కూడా టిక్కు కొట్టి పడుకున్నాడు. తెల్లారి ఇంకా నేను లేవని కృష్ణారామ అనుకున్నాడు. 31వ రోజు పొద్దున్నే లేచి చూసుకున్నాడు, ఇదేమిటి తెల్లవారింది, నేను బతికే ఉన్నాను అని చూసుకుంటే బట్టలు గిట్ల అన్నీ మామూలుగానే ఉన్నాయి. అందరూ మామూలు సుప్రభాతాలు పాడుతున్నారు, ఎవరి దారిని వాళ్ళు. లేచి చూశాడు, అంతా మామూలుగానే ఉంది. తను చూస్తే బాగానే ఉన్నాయి. అక్కడ ఎవడరా, అక్కడ మంత్రి గారిని పిలుచుకురా, చిన్న మంత్రులందరినీ కేకేసుకురండి, గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అందరూ వచ్చారు. ఎక్కడన్నాడు ఆ గోసాయి, పట్టుకోండి, మన పట్టుకురండి, చచ్చిపోతాను అన్నాడు. ఎక్కడ చచ్చిపోయాను, నేను శుభ్రంగా ఉన్నాను అని చెప్పి ఆయన వచ్చే లోపల ఈయన గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నానం చేసి వచ్చేసాడు. అంతకుముందు అంత సరిగ్గా స్నానం సంధ్యలు లేవు. దేవతార్చన దగ్గరికి వెళ్ళి 4 పువ్వులు పడేసి వచ్చాడు. ఎవరో బ్రేక్ఫాస్ట్ పట్టుకొస్తే ఇప్పుడేం వద్దు, నేను ఆయన చూడాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ సభాభవనానికి వెళ్ళిపోయాడు. ఈ లోపల గోసాయిని ఆయన పూజ చేసుకుంటున్నాడు. ఆయన అనుష్ఠానంలో ఆయన ఉన్నాడు. అదంతా పూర్తయ్యాక భటులు 4 ఆయన పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకొచ్చారు. రాజుగారు కోపంగా ఉన్నాడు కదా. ఆయన అడిగాడు గోసాయిని, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, నువ్వు మనిషివేనా, 30 రోజుల్లో చచ్చిపోతానన్నావు, ఇవాళ 31వ రోజు, నేను చావలేదు, ఎందుకు నన్ను ఇంత హింస పెట్టావు నువ్వు, ఈ 30 రోజుల నుంచి ప్రాణభయంతో ఎంత బాధపడ్డాను నేను, నువ్వు గోసాయివి కదా, అట్లా పైగా వెళ్ళి జైల్లో కూర్చున్నావు, నువ్వు బాధపడ్డావు, ఇట్లా చేయొచ్చా నువ్వు అన్నాడు. అనేసరికల్లా గోసాయి అన్నాడు, దానిదే ఉందండి, మీరు సభాభవనానికి ఎలా వచ్చారు, ఎలా వస్తాను, నడిచి వచ్చాను అంటే, నిదానంగా నడిచారా స్పీడ్గా నడిచారా అని అడిగాడు. పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా, నీకెందుకు అన్నాడు. మరి మీరు పరిగెత్తి ఎన్నేళ్ళు అయిందండి, ఇప్పుడు ఎలా పరిగెత్తగలిగారు, ఒకసారి మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి అన్నాడు. మంత్రులకు అప్పుడు తట్టింది. ఈయన చిక్కి శల్యమైపోయాడు, సన్నగా ఉన్నాడు, చులాగ్గా. మీరు హాయిగా ఉన్నారు, నేను బతుకుండటమే కదా, మీకు వైద్యం కావాలి, మీకు అన్నం మానేయండి అంటే మీరు మానరు, ఆడుకోండి అంటే ఆడుకోరు, మీకు ఒక దిగులు మనోవ్యాధిని కనుక పెడితే ఆ మనోవ్యాధితో తినడం మానేశారు, తిండి మానేయటమే మీకు మందు. మామూలుగా అయితే మానగలరా, దానికి ప్రత్యామ్నాయం ఇంకోటి చూసేవాళ్ళు. ఇప్పుడు చూడండి మీ ఒళ్ళు ఎంత చులాగ్గా ఉందో, పరిగెత్తుకుంటూ వచ్చారు హాయిగా. ఒకసారి అద్దం తెప్పించండి అంటే ఒక పెద్ద అద్దం తెప్పిస్తే రాజుగారు చూసుకున్నాడు. తను వేసుకున్న కూర్పాసనం తనది కాదు, కొడుకుది అది. ఓహో, ఈయన బట్టలు ఈయనకి వేళ్లాడిపోతున్నాయని రాజకుమారుడి బట్టలు తీసుకొచ్చి వేశారు. అప్పటికి ఎప్పటి నుంచో ఆ ఏర్పాటు జరిగిపోతుంది. బట్టలు అంతకుముందు బట్టలు పెద్దవిగా తెచ్చేవాళ్ళు రోజు, ఇప్పుడు బట్టలు చిన్నవి తేవటం మొదలుపెట్టారు. కుమారుడి బట్టలు సరిపోయినాయి ఇప్పుడు తనకి, సన్నగా గట్టిగా ఉన్నాడు. కుమారుడిని కొంచెం పెద్దది చేసినట్టున్నాడు. అంతకుముందు మహాకాయుడుగా ఉండేవాడు, దీర్ఘకాయుడుగా మాత్రమే ఉన్నాడు, పొడుగ్గా, ఒళ్ళు లేదు. ఆయన చాలా సంతోషించాడు. ఇది ఎలా పనిచేసి, ఒకవేళ నేను దిగులతో మరణిస్తున్నాడు, మీ గుండెకి ఏ బలహీనత లేదండి, అధైర్యం వచ్చింది అంతే, మీకు మీకు ఆరోగ్యం బాగుంది, కేవలం బరువు పెరిగారు అంతే, అది చూసే చెప్పాను. ఎక్సర్సైజ్ చేయండి, ఆహారం మోతాదుగా తినండి, అన్ని రుచులు తినచ్చు,
ఏది తినకూడదు, మనం కూడా అంతే అంతేగా. అని చెప్పి గోసాయికి అర్ధరాజ్యం ఇచ్చేయండి అన్నాడు. గోసాయి అన్నాడు, నాకెందుకండి అర్ధరాజ్యం, నేనేం చేసుకుంటాను గోసాయిని. మీ దేశంలో ఎవరెవరు తిండి లేకుండా ఉన్నారో వాళ్ళకి తిండి చూడండి, ఏ ఊళ్ళలో చెరువులు బావులు నుయ్యులు లేవో అవి నా పేరుని తవ్వించండి, ప్రజలకు ఉపయోగపడే పని చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసి మీరు కూడా ఆరోగ్యంతో ఉండండి, రాజ్యాలు నాకెందుకండి అని గోసాయి గారు వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే అండి. నమస్తే జయ.